సూపర్ 6 అంటూ అందరికీ ఆ డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు పబ్లిక్‌లో పెద్దగా స్పందన కనిపించలేదు చంద్రబాబు గారిది. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే 2 పథకాలు ఇస్తానన్నటువంటి పక్కనకు పోవడం. రైతు రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ కావచ్చు. అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చినా నష్టమేం లేదు. జగన్ ఇచ్చిన పథకాలు కొనసాగుతాయి. లేదా ఇంకా ఎక్కువే వస్తాయి అనేటువంటి ఫీలింగ్ జనంలో కనిపించాలి. అది ఒక 10% యువతలకొచ్చిన ఓట్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంది. అందులో భాగమే ఇప్పుడు తాజాగా వాలంటీర్లకి 10,000 రూపాయల జీతాలు, అట్లాగే ఏదైతే వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్. ఈ రెండిటి విషయంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళకు ఒక పెద్ద సమస్య అయిపోతుంది. జగన్ ప్రతిదీ క్యాలిక్యులేటెడ్. డబ్బులు ఎంతున్నయి ఖజానాలో, రాబోయే ఏళ్లలో ఏడాదికి ఎంత పెరుగుతుంది, దానికి అనుగుణంగానే పథకాలు ఉండాలి. వచ్చే ఎఫ్ఆర్బిఎం నిబంధనల రుణము వీటన్నిటి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాడు ఆయన పథకాలు. ఇట్లాగే కొన్ని హామీలు ఇవ్వాలండి మనము అంటున్నా సరే ఒప్పుకోవట్లేదు. అది చంద్రబాబు నాయుడు హామీల గురించి చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆయన చేస్తానన్నాడని మనం కూడా చేస్తే ఇంకా ఆయనకి మనకి తేడా ఏంటి, మనం ఇచ్చేదే చేస్తామన్నాడు అన్నటువంటిదే ఆయన సన్నిహితులు చెప్పేటువంటిది. ఇప్పుడు ఏమీ ఇవ్వము, లేకపోతే మేము ఇంతవరకు చేశాం కాబట్టి వేయండి అంటే అప్పుడు ఓట్లు వేయరు, లేదా అవతల వాళ్ళని కూడా నమ్మటం ప్రారంభిస్తారు. అప్పుడు ఎట్లా, ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది, జగన్ మారాలి ఖచ్చితంగా. ఆ పెన్షన్ 5,000 రూపాయలు అంటే ఆయన 4,000 అన్నాడు కాబట్టి 5,000 రూపాయలు, ఏడాదికి 500 పెంచుతామని జగన్ అంటే కనుక నమ్ముతారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళు.